నమస్తే అన్న, పేరేంటన్న? గోపి నా పేరు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందన్న. మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయన్న? చిరు వ్యాపారాలు అయితే ఎవరు వచ్చారైతే వ్యాపారం అంతా అస్సలు లేదు, తీసేద్దాం అన్నంత ఇది వచ్చేస్తుంది. వెనకాల చాలా అప్పులు చేసి ఉన్నాయి, మధ్యలో కొద్దిగా పర్లేదు అనుకోండి, మధ్యలో వరదలు వచ్చినాయి. వరదల డబ్బులు కూడా పడలేదు, ఇంకా అందరికి పడినాయి కానీ మాకు పడలేదు. పైన పడలే కింద పడలేదు, డబ్బులు పడలేదు. వ్యాపారాలు అయితే అసలు లేవు, అసలు జనాల డబ్బులు లేవు అనుకుంటా. గత పాలనకి ఈ పాలనకి ఎలా ఉందన్న? జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా? మరి కిరాణా కొట్టి ఇప్పుడు కిరాణా కొట్టే. అప్పుడు జనాల దగ్గర డబ్బులు ఎప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు కదా, అవి వేసుకొని అవి కొనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు కష్టాలు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి. అది అప్పుడు కిరాణా కొట్టి ఇప్పుడు కిరాణా కొట్టారు. కానీ అప్పుడు జగన్ గారు పథకాలు ఇచ్చి డబ్బులు గట్టా జనాలకి వేస్తే సోమరపోతులుగా తయారయ్యారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి సోమరపోతులోనే డబ్బులు ఉన్నాయి, కొట్లు పోతే కొనుక్కున్నారు. ఇప్పుడు డబ్బులు రావట్లేదు మాకు. కరెంట్ ఛార్జీలు కూడా పెరిగాయి కన్నా, ఎలా అనిపిస్తుంది? ఛార్జీలు ఇంతకుముందు పెరిగినాయి, ఇప్పుడు పెరిగినాయి. ఇప్పుడు కొంచెం భారీగా పెరిగినట్టుంది. కాకపోతే కరెంటు బిల్లు ప్రతి సంవత్సరం పెరుగుతానన్నాయి. ఎవరు వచ్చినా మేము పెంచమన్నారు, ఎవరు వచ్చినా పెంచుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఇచ్చారు కన్నా, మేము విద్యుత్ ఛార్జ్ నేను కానీ పెరిగితే విద్యుత్ ఛార్జీలు పెంచను అని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. పెంచారు కానీ ఏం చేస్తానికి పెంచారు. కడుతున్నాం కదా, కడుతున్నాం. నెలకు 1000 రూపాయలు పెరిగింది బిల్లు మాకైతే.